డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో 5వ తరగతి చదువుతున్న రంజిత అనే బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన శ్రీనివాసులను ఉరితీయాలని బాలిక తల్లిదండ్రులు ప్రజా సంఘాలతో కలిసి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 4వ తారీఖున హత్య చేయబడిన 5వ తరగతి విద్యార్థిని రంజితను హతమార్చిన నిందితుడు శ్రీనివాస్ను గుర్తించడంలో త్వరితగతిన పురోగతి సాధించారన్నారు. అలాగే ఈ కేసులో పలు అనుమానాలు ఉన్నాయని లోతుగా దర్యాప్తు చేసి మిగతా నిందితులను కూడా శిక్షించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారించి త్వరితగతిన నిందితుడిని ఉరితీయాలని వాళ్లకు డిమాండ్ చేశారు. అలాగే మంత్రి సుభాష్ పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకుని తమకు ఎంతో సహకరించారన్నారు. నా బిడ్డ ఈ నెల 4వ తారీఖున రంజిత స్కూల్ తీసి చనిపోయిన రీతి మీ అందరికీ తెలుసండి. ఈ విషయంలో మన మంత్రి గారండి సుభాష్ గారు వాళ్ళ నాన్నగారు నాకు ఎంతో సహాయ సహకారాలు అందించారండి. నా బిడ్డ కేసును త్వరగా ఛేదించడానికి వాళ్ళు ఇచ్చిన సహాయ సహకారాలు బట్టి వారికి ఎంతో రుణపడి ఉంటానండి. నేను ఇంకా నా బిడ్డని పోలీసులు వారు కూడా ఎంతగానో వాళ్ళ సొంత బిడ్డలో చూసి త్వరగా కేసులు ఛేదించారండి. ఈ కేసులో ఇంకా ఎవరెవరు ఉన్నారో నా బిడ్డ నా కుటుంబం ఎవరికైతే అన్యాయం చేసిందో ఎందుకో తెలియదు. ఎందుకైతే నా బిడ్డని పొట్టను పెట్టుకున్నాను. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అసలు యాక్చువల్గా ఇంకా పురోగతి చెందాలనేసి వాడు ఇంట్లోకి వెళ్ళి ఈ విధంగా వాడు చేసేదంటే ఈవెన్ నమ్మశక్యంగా లేని ఒక ఇదిగా వస్తుంది. మాతో ఉండి మా ఫ్యామిలీకి పరిచయం అయ్యే వాడు డబ్బులు కావాలనేసి వాడికి ఫైనాన్షియల్ ఈఎంఐ కట్టాలని అది కట్టాలని ఇది అనేసి అంటున్నారు. కానీ మా ఎదురుగా వాళ్ళు ఇంటరాగేషన్ చేసి ఉంటారు వేరేగా ఉందండి. కానీ తను వెళ్ళి పాపని కూడా తన దగ్గరగా ఉండేవాడు. కానీ వాడే ఈ విధంగా చేసేటంటే కూడా ఒక విధంగా నమ్మశక్యంగా లేని పరిస్థితి కూడా ఉంటుంది. కానీ ఇది ఒప్పుకున్నాడా లేకపోతే ఎవరైనా ఒప్పించారా అది కూడా మాకు కావాల్సి ఉన్నదండి. ఈ దర్యాప్తులో ఇంకా పురోగతి చెందాలంటే ఇంకా బాగా దర్యాప్తు చేసి వీడైనా ఇంకా వీడి వెనకథలు ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది మాకు తెలియపరుస్తారని నేను ముగిస్తున్నాను సార్. ఇటువంటిది రిపీట్ కాకుండా ఉండాలంటే వాడికి మరణశిక్ష చేయాలండి, ఉరి శిక్ష చేయాలి. కేసీ ఎవరైనా ఉన్నారని అంటే ఎవరైనా ఉన్నారని మీరు ఎవరికైనా మీకు ఏమన్నా అనుమానం వెంటనే టీఎల్ శ్రీనివాసు చుండితో అమ్మాయిని ఉరేసి హత్య చేసి దాన్ని అనుమానాస్పదంగా చిత్రీకరించడం, ఈ ఘటనని పోలీసు వారికి కూడా చాకచక్యంగా నిందితుడిని అదుపులో తీసుకుని ఇంట్రాగేషన్ చేసిన తర్వాత నిందితుడు కూడా నేను ఈ హత్య చేశానని ఆయన చెప్పడం, అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ఇంకా ఎవరైనా నిందితులు ఉన్నారేమో ఇందులో వాళ్ళ పాత్ర ఉందేమో అని వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. మా ప్రజా సంఘాలుగా ఏదైతే 4వ తేదీన అమ్మాయిని హత్య చేశారో ఆ రోజున పీడిఎస్యు పిఓఎల్ రైతు కూలి సంఘాలు అక్కడే ఉండే ఆ నైట్ అంతా ఆ ఉదయం 5వ తేదీని కూడా ఉండి ఆ రోజున కూడా పెద్ద ఎత్తున మేము పోరాటం చేయడం జరిగింది. ఇటువంటి ఘటనలు ఎవరైతే మహిళలు విద్యార్థుల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. ముక్కుపచ్చలారని సంటి తల్లి చిన్నపిల్ల ఒక అమాయకురాలు కనీసం రామచంద్రపురం ఎస్ఐ నాగేశ్వరరావు గారికి ప్రతి ఒక్కరికి ఎంటైర్ టీం అందరికీ కూడా ఒకసారి నేను ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క కుటుంబ సభ్యునిగా మృతురాలికి బాబాయిగా నేను మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి ఎంక్వైరీ ప్రతిదీ కూడా పిన్ టు పిన్ నేను ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు ఎలా చేస్తున్నారు, కేసుని ఏమన్నా నీరుగార్చే పరిస్థితిలో ఉన్నారా, కేసును వేరే రకంగా మలచాలనుకుంటున్నారా అనేది ఎక్కడా కూడా తావు లేకుండా నిజాన్ని నిష్పక్షపాతంగా పెట్టడంలో డిఎస్పీ గారు ప్రత్యేకమైన పాత్ర పోషించారు. ఆయనకు సపోర్ట్గా సిఐ దొర్రాజు గారు కూడా ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషించి ఈ కేసును కేవలం హత్య జరిగిన 5 రోజుల్లోనే ఛేదించి మాకు మా కుటుంబ